హలో ఫ్రెండ్స్. ఈరోజు మనకొచ్చేసి ఏపీ ఐసెట్‌కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అండ్ రిజల్ట్ ఎలా చూసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే ప్రాసెస్ చెప్పడం అయితే జరిగింది. దీని తర్వాత కౌన్సెలింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏంటి, ఏ సర్టిఫికేట్‌లు కావాలన్నది కూడా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఐసెట్ రిజల్ట్ అయితే ఈరోజైతే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. రిజల్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేస్తే మనకిక్కడ వ్యూ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద ఒకటి క్లిక్ చేయండి. మనకిక్కడ సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ వస్తే ర్యాంక్ కార్డ్ ర్యాంక్ వస్తేనే మనకక్కడ గ్రీన్ కలర్‌లో వస్తుంది. ఫెయిల్ అవుతే మాత్రం రాదు. సో, మీరు ఒక్కటికి 2 సార్లు ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేయాలంటే కంపల్సరీగా ఐసెట్ పాస్ అయ్యి ఉండాలి. లేదనుకుంటే మాత్రం మేనేజ్మెంట్ కోటాలో అయితే కొనుక్కోవచ్చు మీరు సీట్లు. ఓకే. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ రావాలనుకుంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి.